ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, నేను అద్వైత సిద్ధాంతం ఏనండి నాది అని చెప్పుకుంటున్నారు, ఆ అద్వైత సిద్ధాంతాన్ని గురించి కాస్తో కోస్తో బాగా తెలిసి సందేహాలు వస్తూ ఉంటాయి. తెలియని వాళ్ళకైతే పాపం ఏ సందేహాలు వస్తాయి, తెలిసినటువంటి వాళ్ళకి మాత్రం ఈ సందేహాలు వస్తూ ఉంటాయి. ఏమిటది అంటే, ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండవదేది లేదు అని అంటున్నారు కదండి. మరైతే బ్రహ్మాన్ని పొందేదెవరు? ఆ బ్రహ్మమెవరు? ఏమంటున్నారు మీరు? అద్వైతం అంటే రెండవదేది లేదంటున్నారు, ఉన్నదంతా ఒక్కటే అంటున్నారు. మరైతే ఆ బ్రహ్మాన్ని పొందాలి అని అంటున్నారు. దానికోసం మనం జ్ఞానాన్ని పొందాలి, అనుభవానికి రావాలి అని కూడా అనుకుంటున్నాం. మరి అయితే నేను బ్రహ్మాన్నే కనుకైతే ఇంకా బ్రహ్మాన్ని చేరుకోవాల్సిన పనే ఉంది. బ్రహ్మమెవరు, బ్రహ్మాన్ని అందుకునేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి సందేహం సాధారణంగా అందరికి వస్తుంది. అయితే నిజం ఏమిటంటే, పొందేవాడు పొందబడేది రెండు ఒకటి. పొందే జీవుడు, పొందబడేటువంటి పరమాత్మ ఇద్దరు లేరు, ఒక్కడే ఉన్నాడు. అంటే ఒక్క మాట జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోద్ది. బ్రహ్మాన్ని అని మర్చిపోయినటువంటి వాడు బ్రహ్మాన్ని అని తెలుసుకుంటున్నాడు అంతే. బ్రహ్మాన్ని నేను అని మర్చిపోయినటువంటి వాడు బ్రహ్మాన్ని నేను అని తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఏడున్నారు. బ్రహ్మమే తనను తాను మర్చిపోయాడు, మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు, బ్రహ్మమే అయ్యాడు. కాబట్టి ఉన్నది బ్రహ్మం ఒక్కడేనా ఇద్దరా అని అంటే ఒక్కడే. అయితే సందేహం మాత్రం అలా తొలుస్తూనే ఉంటుంది. అద్వైతంలో ఏమంటే అద్వైతం అంటే రెండు లేవు కదండి, ఒక్కటే కదండి అనుకుంటారు. కానీ కాదు. అద్వైతంలో జీవుడు ఉన్నాడు, కర్మలు ఉన్నాయి, కర్మఫలాలు ఉన్నాయి, లోకాలు ఉన్నాయి. ఆ లోకాల దగ్గరికి పోవటం రావటాలు ఉన్నాయి, అక్కడ శిక్షలు అనుభవించడం ఉంది. అన్నీ ఒప్పుకుంటుంది అద్వైతం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అద్వైతం అన్నింటినీ ఒప్పుకుంటుంది. అయితే ఎంతవరకు అంటే అంతా ఒక్కటే, అంతా బ్రహ్మమే, అది నేనే అనేటువంటి అనుభూతి కలిగేంతవరకు, నేను బ్రహ్మాన్ని అనుభూతి కలిగేంత వరకు అన్నింటినీ ఒప్పుకుంటుంది. అనుభూతి చెందిన తర్వాత ఇక ఏమీ లేవు. అప్పుడు ఏకం అద్వైతం, ఉన్నదంతా కూడా ఒకటే. అయితే దీనికి రుజువు ఎట్లండి? రుజువు ఎలా అంటే, ఇప్పుడు మనం చూడండి, రాత్రిపూట మనం ఒక కళ కంటున్నాం. కళలో నువ్వు ఉన్నావు, నీ ఎదురుగా ఒక ప్రపంచం ఉంది, నీ స్నేహితులు ఉన్నారు, ఆటలాడుకున్నారు, పాటలు పాడుకున్నారు, స్నానం చేశారు, భోజనం చేశారు, నవ్వుకుంటున్నారు, ఎన్నో ప్రదేశాలకు వెళ్ళారు, కొన్ని క్షేత్రాలను దర్శించారు, నిద్రపోయారు, మేలుకున్నారు, ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇదంతా కళ్ళ జరుగుతుందా జరగట్లేదా అంటే అంతా కళ్ళ జరుగుతుంది. కానీ మెలకు వస్తే ఏముంది? అంతా అదృశ్యం. దృశ్యం కాస్త అదృశ్యం అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఏమిటి? నువ్వు అక్కడే. అంటే నువ్వు మేలుకునేంత వరకు అన్నీ ఉన్నాయి, నువ్వు మేలుకున్న తర్వాత ఇంకేమీ లేవు. అదే ప్రకారంగా నువ్వు అనుభూతి పొందేదాకా అన్నీ ఉన్నాయి, నువ్వు అనుభూతి పొందిన తర్వాత ఇంకేమీ లేవు, ఉన్నది నీవే. కాబట్టి ఈ జన్మలు, ఈ కర్మలు, కర్మఫలాలు, స్వర్గ నరకాలు, సావు పుట్టుకలు, ఆయా లోకాలకు పోవటాలు రావటాలు, ఇవన్నీ కూడా ఆత్మానుభూతి పొందేంత వరకే. నువ్వు జాగ్రత్తలో నుంచి జ్ఞానస్థితిలోకి మేలుకునేంత వరకే. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ మేలుకునేంత వరకు మనం చేయవలసింది ఏమిటి అని అంటే, ఆత్మానుభూతి పొందేంత వరకు వీటన్నిటిని కూడా విశ్లేషిస్తూ, తెలుసుకుంటూ, వైరాగ్యాన్ని పొంది, ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మగా బ్రహ్మముగా మనం నిలవాలి. అదే ఈ బ్రహ్మసూత్రాల యొక్క లక్ష్యం. ఇప్పుడు ఇది అద్వైత సిద్ధాంతం. ఇక విశిష్టాద్వైత సిద్ధాంతం ఇదేమిటి? దీంట్లో కూడా కొంచెం తేడా ఉంది. వీళ్ళు కూడా ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన అనేదాన్ని వీళ్ళు ఒప్పుకుంటారు. ఎట్లా? జీవులందరూ కూడా పరమాత్మలో అంశీభూతాలు. అంటే మనకి ఎట్టయితే కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు ఎన్ని ఉన్నాయో, జీవులందరూ కూడా ఇట్లా పరమాత్మలో భాగాలు అన్నమాట. పరమాత్మ యొక్క దేహంలో ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు లాగా వీళ్ళందరూ కూడా అంగాలు. జీవులతో కూడి ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే. అంటే ఈ జీవులన్నీ ఆయన అంగాలు కదూ, కాబట్టి ఈ అంగాలతో కూడినటువంటి పరమాత్మ ఒక్కడే. అందుకని ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన అని అంటారు. అంటే జీవుళ్ళు పరమాత్మ కలిసి అంతా ఒక్కటే. సరేనండి, జీవుళ్ళు పరమాత్మ అంతా ఒక్కటైతే మరి ఇప్పుడు మళ్ళీ ఎట్లా విడిపోయింది? మనం అక్కడ వివర్తవాదం చెప్పాం కదా. మరి ఇక్కడ వాళ్ళు ఏం చెబుతారు? జీవాత్మలన్నీ కూడా స్వతంత్రించి, అంటే ఆ పరమాత్మ యొక్క దేహంలో నుంచి స్వతంత్రించి బయటకు వచ్చినప్పటికల్లా సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఏం చేయాలా? పరమాత్మ యందు ప్రపత్తి చేత, అంటే భక్తి చేత పరమాత్మకి శరణాగతి
చెందడం చేత శుద్ధి చేయబడినటువంటి బుద్ధి వల్ల భగవద్ దర్శనం చేసుకుని స్వస్వరూప ఆవిర్భావాన్ని పొంది వైకుంఠాన్ని చేరి విష్ణువు యొక్క పర్యంకంలో బ్రహ్మానందాన్ని పొందుతారు అనేది ఈ సిద్ధాంతం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందన్నమాట, ఈ అంగాలన్నీ కూడా బయటపడి స్వతంత్రించి అనేకమైనటువంటి కష్టాలు పడి మళ్ళీ ఆ పరమాత్మను చేరుకోవటం కోసమని ఆ భక్తితో ప్రపత్తితో, అంటే ఆ పరమాత్మ యందు శరణాగత భావంతో విపరీతమైనటువంటి భక్తితోటి, తీవ్రమైనటువంటి భక్తితోటి అలా మళ్ళీ ఆ విష్ణువు పర్యంకాన్ని చేరితే సరిపోతుంది. ఇక మూడవది ద్వైత సిద్ధాంతం. నిజంగా చెప్పాలంటే ఈ విశిష్టాద్వైతం జ్ఞాన మార్గంలో ప్రవేశించడానికి ఒక మార్గం. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకనంటే ఇక్కడ భక్తి అనేటువంటిది ప్రధానం కనుక, అద్వైతం జ్ఞానం, ఇది భక్తి. అందుకని ఈ భక్తితోటి ఆ జ్ఞానంలో ప్రవేశించి ఆ మోక్షాన్ని పొందడం సాధ్యం. ఇక మూడవది ద్వైత సిద్ధాంతం. జీవుళ్ళు వేరు, పరమాత్మ వేరు అనేటువంటిది సిద్ధాంతం. జీవులంతా కూడా మహాప్రళయంలో ఆ పరమాత్మలో ఉండి తిరిగి సృష్టి జరిగే సమయంలో ప్రారంభంలో కర్మ ప్రేరితులై పుడతా ఉంటారు. అంటే వాళ్ళ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు చేయడం కోసం మళ్ళీ పుడతా ఉంటారు. సంసార బంధంలో చిక్కినటువంటి జీవుళ్ళు కర్మల చేత ముక్తి కలగదని తెలుసుకొని, మళ్ళీ వాళ్ళు కూడా చూడండి, కర్మల చేత ముక్తి కలగదని తెలుసుకొని బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఒక గురువుని సమీపించి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొంది తన హృదయ పద్మనందు పరమాత్మను బింబ రూపంలో దర్శించి, అంటే తమ యొక్క హృదయంలోనే బింబ రూపంలో పరమాత్మను దర్శించి వదిలించుకోవాల్సినటువంటి సంచిత కర్మలన్నింటినీ కూడా నాశనం చేసుకొని చివరి దేహంలో నుంచి బయటపడి బ్రహ్మలోకంలో ఉండి బ్రహ్మాండం అంతా లయమైపోయినప్పుడు బ్రహ్మతో పాటుగా వాళ్ళు కూడా విరజా నదిలో స్నానం చేసి సూక్ష్మ శరీరం నుంచి విముక్తులై శ్వేతద్వీపవాసులైనటువంటి వాసుదేవమూర్తిని సందర్శించి భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఉపాసన చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అక్కడ ఉపాసన చేస్తూ ఉంటారు. అంటే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మను ఉపాసన చేస్తూ అలా ఉంటారు. ఎంతకాలం అండి? వారికి అట్లా ఉంటానే ఉంటారు. అయితే ముక్తుల్లో ఉత్తమ, మధ్యమ, అధమ అనేటువంటి భేదాలను వీళ్ళు కూడా అంగీకరిస్తారు. వాటిని మనం సారూప్య, సాలోక్య, సామీప్య అని మనం చెప్పుకుంటాం. అంటే ఉత్తమ, మధ్యమ, అధమ అనేటువంటి ఒప్పుకుంటారు. అలాగే వాళ్ళు పొందేటువంటి బ్రహ్మానందంలో కూడా భేదాలను అంగీకరిస్తారు. ఇక ముక్తి చెందినటువంటి జీవులు శ్రీహరికి లోపల వెలుపల తమ యొక్క స్వరూప దేహంతో కానీ, లీలాగృహీతమైనటువంటి శుద్ధ సత్యాత్మ దేహంతో కానీ, అంటే తమ దేహంతో కానీ వేరే లీలాగృహీతమైనటువంటి దేహంతో కానీ సంకల్ప మాత్రం చేత సిద్ధించేటువంటి దివ్య భోగాల్ని యోగ్యతానుసారంగా అనుభవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యోగ్యతను బట్టి అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ ఒక్కటి మాత్రం కాదు, వేరు ఎవరి వాళ్ళే అనేటువంటి ఈ మూడు సిద్ధాంతాలు కాకుండా ఇంకా అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఇక ముందు కూడా వస్తూనే ఉంటాయి. వీటి వల్ల కావాల్సినటువంటి గందరగోళం ఏర్పడతా ఉంటుంది. మనలో భేద బుద్ధి ఏర్పడతా ఉంటుంది. ఇది నా సిద్ధాంతం అంటే ఇది నా సిద్ధాంతం అని, నాది గొప్ప అంటే నాది గొప్ప అని, ఇలా రకరకాలైనటువంటి భావాలు కూడా ఏర్పడుతుంటాయి. అసలు విషయం కాస్త పోతుంది. భగవంతుడి మీద భక్తి కాకుండా అవతల వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళకేమో యువతల వాళ్ళ మీద ద్వేషం, వీళ్ళకేమో ఆ దేవుడి మీద ద్వేషం, వాళ్ళకేమో ఈ దేవుడి మీద ద్వేషం, ఇలా ఏర్పాటై చివరికి ఏమవుతుందంటే వాళ్ళు పతనమైపోయేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి మనకి బ్రహ్మ విచారణ ముఖ్యం. మన యొక్క స్వరూపంలో మనం ఉండాలి. మనం పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మ స్వరూపంగా మనం ఉండాలి. దానికి విచారణ అనేటువంటి బ్రహ్మ విచారణ అనేటువంటిది ముఖ్యం. ఆ బ్రహ్మ విచారణకే ఈ బ్రహ్మసూత్రాలని ప్రారంభించాలి. బ్రహ్మసూత్ర గ్రంథాన్ని, దానికి శంకరాచార్య వారు శారీరక మీమాంసా భాష్యాన్ని ఆధారం చేసుకొని మనం విచారణ సాగించాలి. అయితే బ్రహ్మసూత్రాలని అవగాహన చేసుకోవటానికి శంకరాచార్యుల వారు ఈ లోకానికి ఎంత గొప్ప మేలు చేశారంటే మాటలతో వర్ణించడానికి వీల్లేదు. లోకం సంగతి ఏమో కానీ మనకి మాత్రం గొప్ప మేలే చేశారని మనం ఒప్పుకోవాలి. కారణం ఏమిటంటే తత్వబోధ, వివేక చూడమని, అపరోక్షానుభూతి, దక్షిణామూర్తి స్తోత్రం, ఆత్మబోధ మొదలైనటువంటి ప్రకరణ గ్రంథాలను ముందుగానే మనకి ప్రసాదించి శంకర భగవత్పాదులు మనల్ని ఉపనిషత్తుల్లోకి ప్రవేశించేందుకు చక్కగా మనం తయారు చేశారు. అంటే ఉపనిషత్తుల్లోని అర్థం చేసుకోవడానికి ఈ ప్రకరణ గ్రంథాలు చక్కగా సహాయపడతాయి. ఆ విధంగా బ్రహ్మసూత్రాలను కూడా జిజ్ఞాసతో మనం అవగాహన చేసుకోవడానికి మనకి ఎంత మేలు చేశారో మాటలతో వర్ణించేటువంటి వీలు లేదు.